17 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో జరుగుతుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. గురు, ఇక మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 317 జీవో తీసుకొచ్చిన తర్వాత మరి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని జోన్లుగా విభజించిన నేపథ్యంలోనే ఇక ఉద్యోగులు మరి ఈ జోన్ల ప్రకారం బదిలీలు జరిగాయి. ఆ బదిలీలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక మరి వారు సొంతగా అంటే నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి ఎక్కడికో బదిలీ చేయడం ద్వారా వారు ఉద్యోగం చేసుకోవడంలో చాలా అవస్థలు పడ్డారు. ఇదే విషయాన్ని కూడా మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కు ఇక మరి ప్రభుత్వానికి విన్నవించారు, అలాగే ప్రతిపక్షానికి కూడా విన్నవించారు. అదే సమయంలో ఇక మరి ప్రచార సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా మరి ఈ విషయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 317 జీవోపై ఖచ్చితంగా మరి మీకు న్యాయం జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోపై ఒక ముగ్గురు మంత్రులతో కూడా మరి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఒక సబ్ కమిటీని కూడా వేశారు. ఈ సబ్ కేబినెట్ కమిటీ మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఈ 317 జీవోపై గతంలో ఒకసారి మరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరొకసారి కూడా తెలంగాణ సచివాలయంలో కూడా మరొకసారి కూడా ఈ సబ్ కమిటీ పై కూడా భేటీ నడుస్తోంది. సో మరి 317 జీవోలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల విషయంలో వారి బదిలీల విషయంలో కూడా మరి ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని కూడా అంతా భావిస్తున్నారు. ఒక రకంగా ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ స్థానికంగా నివాసం ఉంటూ ఇక జీవో తర్వాత మరి ఎక్కడికో ఉద్యోగ బదిలీ కావడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు మాత్రం ఈ 317 సబ్ కమిటీ భేటీ మాత్రం ఒక ఊరటనిస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. గురు, అయితే శ్రీనివాస్, ఈ జీవోపై గత ప్రభుత్వము టీచర్స్ కూడా హామీ ఇచ్చింది కదా, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా ప్రచార సమయంలో మరి ఇక 317 జీవోను రద్దు చేస్తామని మరి అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగులకైతే హామీ ఇచ్చారు. ఆ మేరకే మరి దీనిపైన కూడా 317 జీవోపై కూడా మరి ఈ యొక్క సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ 317 జీవోతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల విషయంలో మరి వారి ఇబ్బందులను తొలగించే దిశగా కూడా మరి ఈ యొక్క సబ్ కమిటీ భేటీ ఏర్పరిచారు. దీంట్లో మరి దామోదర రాజనరసింహ మంత్రి నేతృత్వం వహిస్తున్నారు. దీంట్లో మరి మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా ఉన్నారు. దీంట్లో మరి ఈరోజు సచివాలయంలో ఇక ఉన్నతాధికారులతో ఈ యొక్క సమీక్ష అయితే కొనసాగుతోంది. ఈ రోజుతో మరి ఈ 317 జీవో రద్దు చేసి మరి ఈ ఉద్యోగులకైతే కొంత రిలీఫ్ ఇస్తారని కూడా మరి ఉద్యోగులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.